సో హలో, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవన్నీ మనకేం తెలియదు, సో మన లెక్క మనం చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మేము అబుదాబి సిటీ వెళ్తున్నాము. యాజ్ ఐ టోల్డ్ యూ పీపుల్, ఐ ప్రామిస్ యూ దట్ ఒక మంచి బ్లాగ్తో వస్తాను. సో ఇప్పుడు వచ్చేసి షేక్ జాయద్ బిన్ మాస్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం. ఇప్పుడు వచ్చేసి ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో వెలిసి ట్యాక్సీ వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతాం. ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ట్యాక్సీ వచ్చేసి బుక్ చేసినాం కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. సో వేరే ట్యాక్సీస్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి చూస్తున్నాము. లెట్స్ సీ. సో ఫైనలీ ట్యాక్సీ అయితే ఎక్కినాము. సో స్టార్టెడ్ ఫ్రమ్ రూమ్. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 15 to 20 minutes పట్టవచ్చు. సో లెట్స్ సీ అక్కడ ఏమేమవుతుందో చూద్దాం. సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. సో లెట్స్ టేక్ గుడ్ ఎక్స్పీరియన్స్. వచ్చేసి నో హోటల్ అనమాట. పక్కనే IBIS కూడా ఉంది. సో ఇవి రెండు కొంచెం ఫేమస్ హోటల్స్ అనమాట.
సో నేను ఆ వీడియోలో చెప్పినట్టు సో ఇది ఎక్వేరియం అనమాట. సో లోపల మొత్తం ఫిషెస్ అవన్నీ ఉంటాయి, ఇంకా బోట్ సఫారీ అవన్నీ ఉంటాయి అనమాట. సో విల్ ట్రై, చూద్దాం, టైం కమ్స్ లైక్ మనం కూడా వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేస్తాను నేను కూడా అది. చూసుకున్నట్టయితే మనం సేమ్ లొకేషన్లో ఉన్నాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం తీసినాం కదా. మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలన్నమాట. సో ఎగ్జాక్ట్ మనం అటు రైట్ సైడ్కి వెళ్ళాలంటే కరెక్ట్ మనం మాస్క్ ముందు నుంచి దిగుతాం అనమాట. ఈ లొకేషన్ నుంచి చూసినట్టయితే రంజాన్ సీజన్ కదా, సో చాలా మంది ఉంటారు అనమాట. సో వాళ్ళు ఇక్కడనే ఇఫ్తార్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడే ఒక కొత్తగా విన్నది ఏంటంటే, సో మాస్క్ లెక్ ఎంట్రన్స్ ఏంటిదంటే, సో ఇది, సో ఈ మాస్క్లో నుంచి ఇందులో నుంచి వెళ్తే కనుక ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనం ఆ మాస్క్లో నుంచి మధ్యలో నుంచి వస్తామన్నమాట. సో నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట. సో లెట్స్ సీ లోపల ఏముంది ఏంటిది అని చెప్పి నేను మొత్తం క్లియర్గా చూస్తా. సో లోపలికి అయితే వచ్చేసినాము. లెట్స్ సీ అసలుకి ఇది ఇక్కడ ఏముంది అసలుకి చూసాం. సో లోపల వచ్చేసి వ్యూ ఇట్లుంది, అమేజింగ్ ఉంది కదా. సో లెట్స్ సీ అసలు ఎక్కడికి వెళ్తాము ఇందులో నుంచి వెళ్తే చూసాం. సో లోపల చూసినట్టయితే మొత్తం ఇట్లా సేమ్ షాపింగ్ మాల్ లాగానే ఉన్నది అనమాట. సో నేను స్టన్ అయిపోయినా, అసలు ఏంది ఇదంతా అని చెప్పి. ఒక చిన్న గృహ దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో లెట్స్ సీ ఇంకా ముందు ముందు ఏమున్నాయో. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లుందనమాట. సో లోపల వచ్చేసి అంతా వీళ్ళ ట్రెడిషన్ది సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. అమేజింగ్ ఉన్నది అసలుకి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సో వెరీ బ్యూటిఫుల్. సో లోపలంతా ల్యాంటర్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ ఇవన్నీ చూసినప్పుడు. మస్తు ఫీల్ ఉన్నది అసలుకి యాక్చువల్లీ చెప్పాలంటే. లోపల నేను ఏదో అనుకున్నా కానీ వాళ్ళు చెప్పినారు ఇక్కడ దారి ఉన్నదని చెప్పి, బట్ దారి కూడా ఉన్నది. కాకపోతే ఈ గ్యాప్లో లోపల మొత్తం షాపింగ్స్ పెట్టినారు అనమాట, అంటే వీళ్ళ ట్రెడిషన్కి సంబంధించినవన్నీ. సో చూసాం ఇంకా ముందు ముందు ఏమన్నాయో. ఇవంతా ఇట్లున్నదనమాట. అమేజింగ్ అనిపిస్తుంది నాకు. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఇమాజిన్ కూడా చేయలేదు ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పి. లెట్స్ ఇంకా ముందు ముందుంది. సో మళ్ళా లైటింగ్ పోతే కనుక మళ్ళీ ఏం చేయలేము.
సో ఇంకా బ్యూటీనెస్ అనేది చాలా ఉన్నది బయట. సో లెట్స్ సీ. సో ఫైనల్లీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవంతా వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించినవి అనమాట. సో బ్యూటిఫుల్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు చూసినట్టయితే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో అది ఒక మంచి సౌండ్ వస్తుంది. ఎక్సైట్మెంట్లో నేను ఎట్లా షార్ట్స్ తీస్తున్నానో తెలుస్తలేదు. సో నాకైతే చాలా నచ్చేసింది అనమాట లోపల. లెట్స్ ఇంకా ముందు ముందు ఏమేమి ఉన్నాయో అసలు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఉన్నది బిఫోర్ చీకటి కాక ముందుకే. సో ఇగో సో మనోడు వచ్చేసి రాకేబ్ అనమాట. సో యాక్చువల్లీ మా దాంట్లో ఆఫీస్లో టెక్నీషియన్ అనమాట. మంచోడు అనమాట చెప్పాలంటే. వెనకాల ఉన్నది షాకీబ్ బాయ్. సో యాక్చువల్లీ మొత్తం ముసలితో వచ్చిందని అనుకుంటారేమో, బట్ ఇక టైంకి వీళ్ళే నాకు సాధించినారు. పోదామనగానే ఓకే నడు వెళ్దామని చెప్పి. సో ఇంకా నా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ ఐటమ్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే, అంత కస్టమైజ్డ్ అనమాట. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్స్తో తయారు చేసిన స్వీట్స్ అనమాట. చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే లిటరల్లీ. సో అమేజింగ్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ షుగర్ క్యాండీస్ అండ్ ఆల్ థింగ్స్ అనమాట. డీటెయిల్ చూపించట్లేదు ఏందని అనుకుంటారేమో, కాకపోతే ఇప్పుడు వీళ్ళు క్లోజ్ చేసేస్తారు యాక్చువల్లీ. సో అందుకని నా ఫేస్ కూడా చూపించట్లేదు నేను. ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేసుకుందాం అన్నట్టు నేను చూస్తున్నా. సో డోంట్ మైండ్. సో ఇవన్నీ క్యాండీస్ అనమాట. సో ఇక్కడ అన్నీ కాస్ట్లీ ఉంటాయి అనమాట, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ. సో ఇవన్నీ మీరు జెల్లీస్ క్యాండీస్ అనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ గేట్స్ బంద్ చేసేసినారు అనమాట. సో ఇప్పుడు ఇఫ్తార్ టైం కదా, సో వాళ్ళ గేట్ బంద్ చేసేసినారు. సో మళ్ళీ ఎటు నుంచి అయితే వచ్చినాం అటు నుంచి వెళ్తున్నాం. చూసాం బయట నుంచి మళ్ళీ ఒకేలా ఇఫ్తార్ అయిపోయిన తర్వాత రావడానికి ట్రై చేస్తా. సో ఫైనలీ చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసిన. లెట్స్ సీ మీకు నచ్చొచ్చు. చూసాం ఇంకేమైనా ముందు ఉంటే చూసాం. మళ్ళీ ఎటు నుంచి అయితే వచ్చినానో అటు నుంచే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఎక్సైడ్ నుంచి ఇప్పుడు ఇఫ్తార్కి టైం అయింది కాబట్టి సో వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు. తప్పదు, లెట్స్ సీ. నాకైతే చాలా నచ్చేసింది ప్లేస్. అసలు ఎట్లా ప్లాన్ చేసి కట్టినారు, ఎట్లా కన్స్ట్రక్షన్ చేసినారు, అసలు ఇంకా బ్లాంక్ అనమాట నాకు. వావ్, వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నా లైఫ్లో మర్చిపోలేను. ఇక్కడ చూసినట్టయితే అన్ని రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి, ఇదంతా ఒక రెస్టారెంట్, చిన్న చిన్న స్టాల్స్ లాంటివి ఉన్నాయి. ఫైనల్లీ యాక్చువల్లీ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని లోపల ఎంత సీన్ ఉంటుందని చెప్పి. సో లెట్స్ సీ ఇంకా ముందు ముందు ఏమేమి ఉన్నాయో. నేను అదే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. చూసాం. నేను చెప్పినట్టు నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి యాక్చువల్లీ మాస్క్ అని చెప్పినారు వాళ్ళు.
బట్ చూసేటప్పటికి ఇది మాస్క్ కాదు. సో మాస్క్ వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. సో ఇది 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఒకటేమో ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ ఉన్నదన్నమాట. సో డైరెక్ట్ ఎంట్రన్స్ ఉన్నదన్నమాట. సో నేను అనుకున్నా ఇదేంది మాస్క్ అని చెప్పినారు, కింద మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాను. బట్ క్రేజీ థాట్, అసలుకి అండర్ గ్రౌండ్లో అయింది భయ. ఇది అండర్ గ్రౌండ్లో కట్టినారనమాట మొత్తం షాపింగ్స్ ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఏంటిదని అనుకుంటున్నారా, ఇది కూర్చోడానికి అనమాట. సో నైట్ టైం ఇందులో నుంచి లైట్స్ వస్తాయి చూడడానికి. చూసాం నైట్ సీనరీ కూడా నేను తీస్తా వీలైతే. సో వీళ్ళ ట్రెడిషన్ డ్రెస్సెస్ కూడా చూడండి మీరు చూసినట్లయితే. యాక్చువల్లీ నేను ఎందుకు క్యాప్చర్ ఇస్తున్నాను అనుకోకండి, బట్ చూపించడానికి మాత్రమే. సో నేను ఇప్పుడు మస్జిద్ దగ్గరికి అయితే వెళ్ళేసి నేను మొత్తం అంతా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో చూసాం ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఆల్ థింగ్స్ అనమాట. అండ్ కొన్ని చోట్ల ఐస్ క్రీమ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి అనమాట తినడానికి. సో నేను చెప్పినాను కదా, ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడి నుంచి వెళ్తే కనుక మనం అందులోకి వెళ్తాము. మళ్ళీ అక్కడి నుంచి కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ మస్జిద్లోకి ఉంటుంది అనమాట. మస్జిద్ చూస్తే దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నది. బట్ అక్కడ దాకా రూట్ ఉందని చెప్పి అంటున్నారు. మరి మేమైతే వెళ్ళలేకపోయినాం, టైం అయిపోయింది ఇవాళ రోజా టైం. సో చూసాం, పాసిబుల్ నైట్ తీయడానికి ట్రై చేస్తా. వచ్చేసి ట్రయాంగిల్ దాంట్లో ఏదో ఉన్నది, ఇది నేను కావాలని అందులో చూసుకుంటూ వచ్చేసిన. చూసాం ఇంకా ముందు. సో అసలైన సీనరీ అక్కడ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం కదా, వెనకాతలు ఉన్నది హాఫ్ కిలోమీటర్ దూరంలో. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అని చెప్పి అన్నారు. సో ఇందులో నుంచి వెళ్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ట్రై చేయలేకపోయినా, బ్యాడ్ లక్. చూసాం నెక్స్ట్ టైం. అండ్ డబుల్ టెక్ బస్సెస్ చూసి ఎన్ని సంవత్సరాలు, నా చిన్నప్పుడు చూసినండే. సో ఇది డబుల్ టెక్ బస్ అనమాట. సో పైన కూడా ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ లోకల్ నార్మల్ బస్సెస్ ఉంటాయి అనమాట. సో విలేజ్ బస్సెస్ అవన్నీ. సో బస్ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ రాసి పెట్టినారు. అండ్ డబుల్ టెక్ బస్ అంటే ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే, ఇక్కడ ఏం లేదు. సో ఇంతే, పైసలు ఉన్న వాళ్ళు భయ. సో పైసలు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు కదా. చూసినట్టయితే దండుపాలెం బ్యాచ్ లాగా మొత్తం అందరు ఒకటేసారి పరిగెత్తుకుని వస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. బట్ నాకు తెలియంది ఏంటంటే ఎంట్రన్స్ క్లోజ్ చేసినారు. చూసాం. సో ఇదంతా చూసినట్టయితే చుట్టుపక్కల మొత్తం ఇట్లుందనమాట. సో ఇక్కడ ఏదో అరబిక్లో గోడ మొత్తం ఉన్నది, ఏందో అర్థం కాలే నాకు, ఇక్కడ మనకు అరబిక్ రాదు. సో సీనరీ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల ఇట్లా ఉన్నదన్నమాట. సో ఇందాక మేము ఆ ట్యాక్సీలో వచ్చినప్పుడు అట్లనే వచ్చినాం. సో చుట్టూ మొత్తం చూసుకుంటే ఇట్లున్నది. అండ్ మాస్క్ వచ్చేసి అక్కడ ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లున్నది అనమాట. సో చూసినట్టయితే నా వెనుకతలు ఏదైతే అరబిక్లో రాసి ఉన్నదో అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు అనమాట. దాని అర్థమైంది అసలుకి, అంటే వాళ్ళకి కూడా ఉంటాయి కదా. సో మేబీ అదే అనుకుంటున్నా. సో అందరు పరుగులు ఎడుతున్నారు రోజా వదలడానికి, ఎందుకంటే అందరు ఇప్పుడు ఫాస్టింగ్ వదులుతారు కదా. సో అందరు హడావుడిగా వెళ్తున్నారు. సో ఇది చూసినట్టయితే కాఫీ షాప్ లాగా ఉంది. నాకు ఈ బండి నచ్చింది. సో ఇవన్నీ షాప్స్ అనుకుంటా, మేబీ అంటే అరబిక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, అంటే ఈజిప్షియన్స్, అరబిక్స్. సో అందరు ఉన్నారనమాట. సో ఇదంతా చాయ్ షాప్. సో ఇట్లనే ఎంజాయ్ చేస్తున్నా, బట్ ఏదో ఓన్లీ ఫీలింగ్ ఉన్నది. ఈవెన్ దో మంచిగా అనిపించింది నిజంగా. చాలా మంచి ప్లేస్ అనమాట.
అసలుకి మీరు విజిట్ చేయాలనుకుంటే అబుదాబిలో మాస్క్ అనేది పక్కకు పెడితే సో బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే చాలా మంచి ప్లేస్ ఇది చూడడానికి కానీ లేకపోతే పిల్లలతో కానీ అంతా కూడా చాలా మంచిగా ఉన్నది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అసలుకి క్లైమేట్ కానీ అంతా కలిపి లైక్ సీనరీ వ్యూ అంతా చాలా బాగున్నది అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి షాపింగ్ ఏంది రాబోయే అది అండర్ గ్రౌండ్లో షాపింగ్ ఏంది. సో లోపలికి వెళ్తుండగా వ్యూ ఇట్లున్నది. మ్యాక్సిమం నా ఫేస్ చూపించలేకపోవచ్చు ఎందుకంటే నేను మంచి వీడియో కవర్ చేద్దామని చెప్పి చూస్తున్నా. సో మన ముఖం ఏమున్నది చూసినదే కదా. సో వ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇదంతా వచ్చేసి పార్కింగ్ లాట్ అనమాట. సో పార్కింగ్ దొరకకపోతే కార్లో కూర్చొని ఉండడం తప్ప ఇంకేముండదు. సో ఎందుకంటే ఇందులో దగ్గర 88,000 ఆఫ్ వర్షిపర్స్ కెన్ స్టే అంట. ఇందులో చూసినట్టయితే మొత్తం లైన్ కట్టినారు. అక్కడ కూడా 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఒకటి వచ్చేసి అక్కడి నుంచి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడి నుంచి. చూసినట్టయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నది అనమాట. రంజాన్ సీజన్ కదా, సో చాలా మంది ఉన్నారు. చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది అయిపోయింది. లైటర్స్ కానీ లేకపోతే ఏమైనా ఏదైనా కనుక తీసేస్తున్నారు. అంటే దానికి యాక్చువల్లీ ఒక కార్డ్ ఇచ్చినారు. సో నాదైతే ఏం తీసుకున్నారంటే బెల్ట్ తీసేసుకున్నారు. సో వెళ్ళేటప్పుడు చూపించి తీసుకోవాలంట. ఇప్పుడు చూడండి అసలు వ్యూ. సో వెనకతల వ్యూ చూసినట్టయితే ఇట్లా ఉన్నదనమాట. ఫుల్ సాటిస్ఫై అయిపోయినా నేనైతే అసలుకి ఇది చూసినప్పుడు. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇట్లాంటి విజిట్ కావాలనుకున్నా, బట్ నేను ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ బయట నుంచి ఇట్లా ఉంటుంది అనుకున్నా కానీ లోపల ఇవంతా సినిమా ఉంటుందని చెప్పి తెలియదు. మన వాళ్ళని పోలీసు వాళ్ళు అనుకుంటారేమో, పోలీస్ వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీస్ అనమాట. సో అందరైతే లోపల నమాజ్ చదువుకోవడానికి వెళ్తారు. మనకైతే ఏం పని లేదు కాబట్టి మనం మంచి షార్ట్స్ తీసుకున్నాం అన్నట్టు నేను వెయిట్ చేస్తున్నాను. అంతా ఖాళీ అయిపోయింది, ప్లెజెంట్ అయిపోయింది. ఇదంతా వచ్చేసి దాని సైడ్ వ్యూ అనమాట. సైడ్కి కొంచెం అంటే ఫొటోస్ అన్ని దిగడానికి మంచిగా ఉంటుంది ఫ్యామిలీతో. సో సన్సెట్ కూడా చూసినట్టయితే అమేజింగ్ ఉందన్నమాట. చాలా నచ్చేసింది నాకైతే ఈ ప్లేస్. లిటరలీ చెప్తున్నా కదా, చాలా నచ్చేసింది. సో మేబీ ఇది పార్ట్ 2 రావచ్చు ఇది. సో నాకు తెలిసి అయితే పక్క పార్ట్ 2 కూడా రావచ్చు. చూద్దాం, ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అసలు. ఇక్కడ ఎంత బాగుందంటే లొకేషన్. లిటరలీ చెప్తున్నా, నా వెనకతల సన్సెట్ చూడండి, అమేజింగ్ ఉన్నది. ఇక్కడ ఉన్న